నమస్తే, నేను మీ తరణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖ వేదికగా జరిగిన జిఎంఆర్ మాన్సెస్ ట్రస్ట్ మధ్య ఏవియేషన్ ఎడ్యూసిటీ ఒప్పంద కార్యక్రమం. ₹1 కూడా తీసుకోకుండా 136.33 ఎకరాల భూమినిచ్చిన పూసపాటి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారా లోకేష్. భోగాపురం ఎయిర్పోర్ట్ లో వచ్చే నెల ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. దేశంలోనే అత్యంత అందమైన ఎయిర్పోర్ట్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ రూపొందుతుందని వెల్లడి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని పొట్టి శ్రీరాములకు నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో ఘనంగా ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవ వేడుకలు. నాగస్వర వేద మంత్రాల నడుమ నెలగంట ఉత్సవం నిర్వహించిన పండితులు. ఇక వివరాలు చూస్తే, భావితరాలకు గుర్తుండిపోయేలా అమరజీవి పొట్టి శ్రీరాముల స్మృతివనాన్ని అమరావతిలో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఆయన పోరాడిన 58 రోజులకు గుర్తుగా రాజధానిలో 58 అడుగుల ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరజీవి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పొట్టి శ్రీరాముల కుటుంబ సభ్యులు సీఎం సత్కరించారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి తెలుగు ప్రజల ఆస్తి అని అన్నారు. తెలుగు ప్రజల ప్రత్యేక రాష్ట్రం కలను ప్రాణాలు తృణప్రాయంగా అర్పించి 58 రోజుల్లోనే సాకారం చేసిన త్యాగధనుడు పొట్టి శ్రీరాములని సీఎం కీర్తించారు. అమరజీవి మరణంతో తెలుగు ప్రజల ఉద్యమ బాట పట్టారని, ఉద్యమ తీవ్రతను గుర్తించిన నాటి ప్రధాని నెహ్రూ ఆంధ్ర రాష్ట్రం ఇస్తామని 1952 డిసెంబర్ 19న ప్రకటించారని అన్నారు. అమరజీవి త్యాగంతో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని, కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1 నుంచి తెలుగు ప్రజలకు స్వయం పాలన మొదలైందని వివరించారు. ఆ తర్వాత 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ భాషా సంయుక్త రాష్ట్రంగా ఏర్పాటైందని అన్నారు. తెలుగు జాతి గుర్తింపు కోసం పోరాడినటువంటి ఏకైక నాయకుడు, త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి మహనీయుడికి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించి భావితరాలకు ఒక స్ఫూర్తిని గుర్తు చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు మనం చూస్తే చాలామంది పెద్దలు మాట్లాడారు. ఆ రోజు తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడారు, ప్రాణాలు అర్పించారు. అది 124 సంవత్సరాల కంటే ముందు డిసెంబర్ 15వ తారీఖున. అందుకే ఈ రోజున ఆత్మార్పణ దినంగా అధికారికంగా మనం జరుపుకుంటున్నాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే అప్పటి వరకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు లేవు. అప్పుడప్పుడే మనకు స్వాతంత్రం వచ్చింది. ఏవైతే అంతవరకే ఉన్నటువంటి మెడ్రాస్ ప్రెసిడెన్సీ కానీ, లేదంటే కలకత్తా కానీ, ముంబై కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ఉన్నాయి. అలాంటప్పుడు అప్పటికే మీరు చూస్తే తెలుగు వారిని కించపరిచే విధంగా మాట్లాడే పరిస్థితి నుంచి స్వాతంత్రం కోసం పోరాడారు. స్వాతంత్రం కోసం పోరాడిన తర్వాత తెలుగు జాతి కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందంగా సిద్ధం చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వచ్చే నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విశాఖలో రాడిసన్ బ్లూ రిసార్ట్ లో రాష్ట్ర మంత్రి లోకేష్ సమక్షంలో జిఎంఆర్ మాన్సెస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ నాటికి ఎయిర్పోర్ట్ ను ప్రారంభించాలనుకున్నామని, కానీ 1 నెల ముందుగానే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఎడ్యుసిటీ ఉంటే ఎన్నో విద్యాలయాలు, యూనివర్సిటీలు పెట్టుకోవచ్చన్నారు. ఏవియేషన్ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ఇది ఉపకరిస్తుందని చెప్పారు.
అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్న భోగాపురం ప్రాంతాన్ని తొలి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ హబ్ ప్రభుత్వం నిలిపిందన్నారు. దీనిలో భాగంగా విజయనగరం, విశాఖపట్నం సరిహద్దులో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు చేయనుందని గోవా గవర్నర్, మాన్సెస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, జిఎంఆర్ గ్రూప్ సంస్థల చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు ఈ ప్రాజెక్టులో కీలకం కానున్నారని అన్నారు. దీనికి జిఎంఆర్ మాన్సెస్ ఎడ్యుసిటీ ప్రాజెక్టు నామకరణం చేశారు. ఒక చారిత్రాత్మకమైనటువంటి దినం. నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నా, నాకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమంగా ఇది ఉన్నా సరే, ఒక ఉత్తరాంధ్ర వాసిగా ఈ యొక్క కార్యక్రమం చూసి ఎంతో గర్వపడుతున్నాను. ఉత్తరాంధ్ర ప్రాంతం అనంటే ఎప్పుడూ కూడా వలసలు వెళ్లే ప్రాంతం, లేకపోతే వెనకబడినటువంటి ప్రాంతంగా ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఈ 18 నెలలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ అన్న గారు, వీళ్ళిద్దరూ కూడా ఈ ఉత్తరాంధ్ర మీద, ముఖ్యంగా విశాఖపట్నం మీద పెట్టినటువంటి దృష్టితో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వేరు, రేపు రాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర వేరు అని ఒక జనరేషనల్ షిఫ్ట్ తీసుకొని వచ్చినటువంటి ఘనత ఈరోజు వాళ్ళిద్దరిది అన్నది ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. విశాఖపట్నం ముందు నుంచి ఎప్పటి నుంచో ఉత్తరాంధ్రకే ఒక వేదికగా, ఒక కేంద్రంగా ఉండేది. కానీ గత 18 నెలలుగా జరుగుతున్నటువంటి ఇక్కడ కార్యక్రమాలు చూస్తే ఈ విశాఖపట్నం గాని, ఉత్తరాంధ్ర గాని ప్రపంచానికే ఒక కేంద్రంగా రేపు తయారవ్వబోతుందన్నది సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో ఏవియేషన్ తాలూకా పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏవియేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక రకంగా ఏవియేషన్ ఈరోజు అందరితో కూడా కనెక్ట్ అయి ఉన్నటువంటి సబ్జెక్టుగా మారింది. అలాంటి ఏవియేషన్ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన దేశంలో గ్రో అయిందనంటే దానికి కారణం మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు. ఆయన 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు ఈరోజు మనకి గోవా గవర్నర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఆలోచించి ఆ రోజు ఒక పునాది వేసి ఏవియేషన్కి గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 12% గ్రోత్ రేట్తో ఎదిగినటువంటి ఏకైక సెక్టర్ మన దేశంలో ఏవియేషన్ సెక్టర్ అని అంటే దానికి ఆ రోజు పునాది వేసినటువంటి అశోక్ గజపతిరాజు గారికి కూడా ఎంతో క్రెడిట్ చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎడ్యుసిటీ కోసం ₹1 కూడా తీసుకోకుండా 136.33 ఎకరాల భూమినిచ్చిన పూసపాటి కుటుంబానికి మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం నాడు జిఎంఆర్ మాన్సెస్ ట్రస్ట్ మధ్య ఏవియేషన్ ఎడ్యుసిటీకి సంబంధించి ఒప్పంద కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ప్రసంగిస్తూ కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్ర విభజనతో చాలా నష్టపోయామన్నారు. కానీ సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షతతో ఇప్పుడు మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ఐటీ కంపెనీలన్నీ భీమిలికి క్యూ కట్టాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. జిఎంఆర్ ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ అని, ప్రపంచంలో గొప్ప పారిశ్రామికవేత్తగా ఆయన ఎదిగారని కొనియాడారు. హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను జిఎంఆర్ కట్టారన్నారు. ప్రపంచంలో సివిల్ ఏవియేషన్లో తెలుగువారు శాతం 25% ఉండాలనేదే తమ ఆశగా పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజుగారిని కలిసిన తర్వాత ఆయన మాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఏవియేషన్, సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో 25% తెలుగోలు ఉండాలి. దానికి మీరు ఏం చేయాలో మీరు చెయ్యండి. ఒక ముఖ్యమంత్రిగా నా సహకారం ఉంటుందని ఆయన చాలా సింపుల్ గా చెప్పారు. ప్రపంచంలో, దేశంలో కాదు, ప్రపంచంలో 25% అంటే కనీసం భారతదేశంలో 70% ఉండాలని ఈరోజు రాజుగారే నాకు టార్గెట్ పెంచారు. అంటే బాబు గారు ఆ విజన్తో నాకు ఆదేశాలు జారీ చేశారు. అప్పుడు రాజుగారు నేను మాట్లాడా, జిఎంఆర్ అంకుల్తో కూడా నేను మాట్లాడా, ఎట్లా చేయాలి అని డిస్కస్ చేశాం. ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేయాలి. కేవలం ఏదో ఒక యూనివర్సిటీ చేస్తాం కాదు, ఒక కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి, అంటే స్టూడెంట్ లైఫ్, అకామిడేషన్, అదేవిధంగా మన క్యాఫెటీరియా, ఇవన్నీ కూడా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంటుంది. ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి బెస్ట్ ఇన్ క్లాస్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఒక ఏవియేషన్ ఎడ్యుసిటీకి తీసుకొస్తేనే మన ప్రాంత రూపురేఖలు మార్చొచ్చని ఆనాడు మేము తీసుకున్నాం ఒక నిర్ణయం. ఇది నేను ఆలోచిస్తున్న సమయంలో ఇప్పుడు కూడా బాగా గుర్తు నాకు,
తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఆఫీస్లో నేను కూర్చున్నప్పుడు అదితి గారు ఒక మ్యాప్ తీసుకుని వచ్చారు, పెద్ద మ్యాప్, ఉత్తరాంధ్ర మ్యాప్ తీసుకుని వచ్చి, లోకేష్ గారు మానస ట్రస్ట్ కి ఇక్కడిక్కడ భూములు ఉన్నాయి, మీరు వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురండి, వాళ్ళకి మేము ఉచితంగా భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పిన గొప్ప వ్యక్తి అదితి గజపతిరాజు గారు. గత ప్రభుత్వ పాలనలో కుంటుపడిన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టింది కూటమి ప్రభుత్వమని రాష్ట్ర ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో మెడికల్ కళాశాలలు పెట్టామని, పూర్తి చేశామనడం అవాస్తవమన్నారు. ఆనాడు వారి హయాంలో అసంపూర్తిగా వదిలేసిన కళాశాలలను కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో పూర్తి చేయడాన్ని ముందుకు వచ్చిందన్నారు. కేవలం వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ అంటూ అసత్య ప్రచారం చేస్తుందన్నారు. నేడు ఆధునీకరిస్తున్న కళాశాలలను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నామని అన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర సౌకర్యాలను విద్యార్థులకు అందచేయడం కోసం ఈ పీపీపీ విధానమన్నారు. ఏదైతే పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీల అంశం, వీరు ఏదైతే ఈ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో మెడికల్ కాలేజీలు చేస్తే అత్యాధునిక వసతులతో నిజంగా మెడికల్ అడ్మిషన్స్ జరిగి వాస్తవిక రూపంలో ఈరోజు మెడికోస్గా తయారు కావడానికి అవకాశాలు ఉండేటువంటివన్నింటినీ కూడా ఈరోజు ఆచరణలో పెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంటే, ముఖ్యంగా పేద విద్యార్థులకి ఈ వైద్య విద్యలో అవకాశాలు మెరుగ్గా ఉంటాయనే ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం. మనకి ఈరోజు పీపీపీ మోడ్లో చేసుకోవడం వల్ల అదనంగా 220 సీట్లు మన రాష్ట్ర విద్యార్థులు పెరుగుతాయి. అంటే ఒక 110 కన్వీనర్ కోటాలో అడిషనల్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఏ ఉద్దేశం అయితే పీపీపీ మోడ్లో ఈ మెడికల్ కాలేజీలు అనేటువంటివి తీసుకున్న నిర్ణయం వెనుక, రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని వైసీపీ దక్షిణ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రభుత్వ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణలో భాగంగా సేకరించిన సంతకాల ప్రతులను మద్దిలపాలెంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో అందజేశారు. ముందుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి పార్టీ జిల్లా కార్యాలయానికి వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీగా చేరుకున్నారు. 35వ వార్డు వైసీపీ అధ్యక్షులు అలుపన కనకారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తే సహించమని హెచ్చరించారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు, అదేవిధంగా వైద్య విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ బాధ్యత నుండి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. వైసీపీ నేత అలుపన కనకారెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుందని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వం అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తే తాము అండగా నిలబడి ప్రతిఘటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ సిటీ సెక్రటరీ అబ్బిరెడ్డి, ఆది విష్ణురెడ్డి, వైసీపీ నాయకులు సువార్త రాజు, జీరో సూర్యనారాయణ రెడ్డి, గొలుసు నాగిరెడ్డి, కర్రీరాము, గంగాధర్, నాయన శ్రీనివాసరెడ్డి, ఈశ్వర్రావు, బప్పి, పోలవరపు రమణమ్మ, పిల్లి నగేష్, పట్నాన మీనా, దొడ్డి కృష్ణవేణి, బాతుల రాము, రమ్య తదితరులు పాల్గొన్నారు. సో వీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 1-2 అజెండా పాయింట్స్ మీద ఈరోజు మీటింగ్ కండక్ట్ చేశాము. నిన్న బాగా భారీ ర్యాలీతో సక్సెస్ చేశాం. దక్షిణ నియోజకవర్గం సింహభాగం ఏ కార్యక్రమం చేసినా సరే జిల్లాలోని దాంట్లో మేము సింహభాగం ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా మేము కోరుకుంటాము. సక్సెస్ కూడా మా వాళ్ళు రావాలి, ఏలెత్తి చూపించుకోకూడదు అన్న దృక్పథం మా నాయకుల్లో, కార్యకర్తల్లో ఒక స్ట్రాంగ్, అంటే ఇంకా అది తీయలేరు ఎవరు కూడా. ఫర్ ఎవర్ ఐఎమ్ ఛాలెంజింగ్ ఎనీ ప్రోగ్రామ్, వైఎస్ఆర్సీపీ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేస్తాం మా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో. ఎందుకంటే ఈరోజు మాకు గత 6 నెలల నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దిశానిర్దేశం నిజంగా ఈరోజు మాకు బాగా పనిచేస్తుందన్నమాట. ద వే ఈ హెస్ ఆర్గనైజ్ ద స్ట్రక్చర్స్, పిరమిడ్ స్ట్రక్చర్ ఆర్గనైజ్ చేశారన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత నాయకత్వం అలాగ కింద వరకు కూడా ప్రతి నాయకత్వంకి కూడా ఒక అకౌంటబిలిటీ పెట్టారు. ఇప్పుడు కనకారెడ్డి గారు ఉన్నారంటే కనకారెడ్డికి ఒక అకౌంటబిలిటీ,
ఏదో అతను ఏం పని చేస్తామన్నాడా లేదా పట్టించుకోలేకపోవడం కదా. అకౌంటబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నిన్న కోటి సంతకం సేకరణ కార్యక్రమం జరిగింది కదా, ఆ కార్యక్రమం దిగ్విజయంగా జయప్రదం చేసినందుకు మా యొక్క వార్డులోకి వచ్చి సౌత్కి సంబంధించిన దక్షిణకు సంబంధించినటువంటి వార్డు ప్రెసిడెంట్లను వార్డు కార్పొరేట్లు అందరూ పిలిపించి ఇక్కడ అందరికీ వాటర్ ట్యాంక్ చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఈ యొక్క కోటి సంతకం సేకరణకి మా గణేష్ కుమార్తో పాటు మా వార్డులో ఉన్న నాయకులందరూ కూడా కష్టపడి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసాం. గతంలో కూడా విశాఖపట్నంలో ఏ కార్యక్రమం జరిగినా మా దక్షిణం ముందుండి ఆ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడం కాకుండా దిగ్విజయంగా జయప్రదం చేస్తుంది. ఆ యొక్క విషయం అయితే మా విశాఖపట్నం అందరూ తెలుసు. ఏదైనా కార్యక్రమం దక్షిణం లేకపోతే మరి ఈ కార్యక్రమం ఫెయిల్ అవుద్ది. అందుకే దక్షిణం ముందు పెట్టి ఎవరైనా కార్యక్రమం చేయ పరిస్థితి వచ్చింది. అది దానికి రథసారథైన మా దక్షిణ సమానకర్త వాసుపల్లి గణేష్ కుమార్కి నేనైతే ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే రెండో ఏజెండా ఏంటంటే రేపు డిసెంబర్ 21 మా రాష్ట్ర ప్రీతమ నాయకులు పేద పిల్లలు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన వేడుకల్ని చాలా భారీగా గ్రాండ్గా చేయమని మా ప్రీతమ నాయకులైన వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశించారు. మంత్రి నారా లోకేష్ విశాఖలో దఫాలుగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం 78వ రోజు విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో కొనసాగింది. ఈ సందర్భంగా మంగళవారం విశాఖ వచ్చిన నారా లోకేష్ ముందుగా పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. విశాఖపట్నం కంచెరపాలెంలోని ఓల్డ్ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్గా పనిచేసి పదవి విరమణ పొందిన తనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ త్వరితగతిన అందజేసేలా చర్యలు తీసుకోవాలని లంకిరెడ్డి సతీశ్వర్ రెడ్డి మంత్రి నారా లోకేష్ను కలిసి కోరారు. కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం గుత్తెన దివిలో తన 20 సెంట్ల భూమిని ఆక్రమించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని విచారించి తగిన న్యాయం చేయాలని గాలి దుర్గమ్మ విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామ భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని బాధితులు మంత్రి లోకేష్ను కలిసి విన్నవించారు. పాజిటివ్ ఎంప్లాయీస్ బిల్డింగ్ సొసైటీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆ సొసైటీ డైరెక్టర్ కె లియోజిరావ్ ఆరోపించారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొసైటీలో జరిగిన అవకతవకలను వివరించారు. ఎంవీపీ కాలనీ సెక్టర్ 5లో 1976లో 26 ఎకరాల కొనుగోలు చేసినట్లు చెప్పారు. 600 గజాల స్థలంలో మినహా మిగతా స్థలంలో ఇల్లు నిర్మించుకోవడం జరిగిందన్నారు. తమ సొసైటీ డైరెక్టర్ ఎల్లపు అప్పాజీ నిబంధనలకు విరుద్ధంగా బిల్డర్లు సొసైటీ డైరెక్టర్లు కలిసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. సొసైటీ నిధుల వినియోగంలో పారదర్శకత లోపించిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని లియోజిరావు తెలిపారు. ఈ అంశాన్ని ఎమ్మెల్యే వెలగపూడి దృష్టికి కూడా తీసుకెళ్లామని చెప్పారు. మీడియా సమావేశంలో పోస్టల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ టిఎస్ఎన్ మూర్తి, న్యాయవాది ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ బిల్డింగ్ సొసైటీలో ఒక డైరెక్టర్ని, అందులో 6 డైరెక్టర్స్ ఉన్నారు. 6లో ఒకరు ప్రెసిడెంట్, ఒకరు సెక్రటరీ కాగా మిగతా 4 కూడా డైరెక్టర్స్గా ఉన్నాము. అయితే మాకు ఎంఈపీ కాలనీలో గల పోస్టల్ కాలనీలో 600 గజాల స్థలం ఒకనాటి అప్పటి పెద్దలు దాన్ని ఖాళీగా ఉంచారు. అంటే చాలామందికి ఇల్లు అలాట్ చేసి వాళ్ళు ఇల్లు కట్టుకోగా ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి 600 గజాల స్థలాన్ని ఎందుకు ఉంచారు అంటే అది పోస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్గా దాన్ని డెవలప్ చేసి అందరికీ ఉపయోగపడే విధంగా దాన్ని డెవలప్ చేసి ఒక కళ్యాణ మండపమో లేకపోతే రూమ్స్ కట్టి దూరభారాల నుండి వచ్చినటువంటి పోస్టల్ ఎంప్లాయీస్కి ఆ రూమ్లు తక్కువ ధరకు అద్దెకి ఇవ్వడానికో, లేదా నిరుపేదలైనటువంటి పోస్టల్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఇప్పుడు ఎలిజిబుల్ వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి దాన్ని ఉంచారు. అయితే అది ఇంతకాలం డిస్ప్యూట్లో ఉంది. ఈ మధ్యన కోర్టు క్లియరెన్స్ ఇచ్చి మాకు డిగ్రీ వచ్చింది. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎంఈపీ కాలనీ సెక్టర్ 5, అది పూర్వం అది పోస్టల్ కాలనీ లేఅవుట్. అందులో వాళ్ళకి అప్పుడు ఆ పరిస్థితుల్లో పోస్టల్లో పనిచేసిన వాళ్ళందరికీ ఒక ప్రజా ఉపయోగకరంగా ఉండడానికి ఒక 600 గజాలు ఉడావరి అలాట్ చేసి ఉంచారు. అందులో పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు అయితేనేమి, వర్కర్స్ అయితేనేమి వీళ్ళందరూ కలిసి ఒకరొకరు ఫ్లాట్ వైజ్గా 167 గజాలు ఫ్లాట్లు చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకొని హాయిగా ఉంటున్నారు. ఈ స్థలం మటుకి వాళ్ళందరూ డబ్బులు వేసుకొని కళ్యాణ మండపం రూపకల్పన చేశారు. ఆ కళ్యాణ మండపం కూడా అక్కడ ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది మ్యూజిక్ వల్లని ఆనాడు అధికార వర్గంలో ఉన్న పొలిటీషియన్స్ దాన్ని రద్దు చేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తమ 38వ బ్రాంచ్ను విశాఖ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. విఐపి రోడ్ స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం సమీపంలో ఏర్పాటు చేసిన
విశాఖ 3వ శాఖను ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా నగర మేయర్ పీలా శ్రీనివాస్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఘనబాబు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కుమారుడు గంటా రవితేజ షాపింగ్ మాల్కు విచ్చేసి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథి కీర్తి సురేష్ షాపింగ్ మాల్ అంతటా కలిగి తిరిగారు. చీరలను అలంకరించుకుని మీడియాకు ఫోజులిచ్చారు. అనంతరం షాపు ఆవరణలో ఏర్పాటు చేసిన డయాస్ పై అభిమానులతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పిల్లలు, మహిళలు, పురుషులు అన్ని వర్గాల ప్రజలకు లేటెస్ట్ డిజైన్లో అందుబాటు ధరలో ఇక్కడ అన్ని రకాల ఫ్యాషన్ వస్త్రాలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. అనంతరం సంస్థ చైర్పర్సన్ పొట్టి వెంకటేశ్వర్లు, ఎండీ సీర్ణ రాజమౌళి, హోల్ టైమ్ డైరెక్టర్ తిరువిధుల ప్రసాదరావు మాట్లాడుతూ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, పెళ్లిల సీజన్ సందర్భంగా కుటుంబ సమేతంగా ఈ మాల్కు విచ్చేసి తమ అభిరుచుల మేరకు వస్త్రాలు కొనుగోలు చేయాలని కోరారు. సరికొత్త ఫ్యాషన్ కు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మైలురాయిగా నిలుస్తుందన్నారు. వైజాగ్కి వచ్చాను అండ్ మిమ్మల్ని అందరినీ కలుస్తున్నాను. సో చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఆల్వేస్ వెరీ వెరీ హ్యాపీ టు బీ విత్ మై సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫ్యామిలీ. ఇది వాళ్ళ 38th స్టోర్ ఓపెనింగ్ అనమాట అండ్ దేర్ లెగసీ ఇట్స్ బీన్ 16 years అండ్ వాళ్ళ 3rd స్టోర్ ఓపెనింగ్ ఇది వైజాగ్లోనే. కానీ నేను ఐ థింక్ మొదటిసారి వస్తున్నాను ఫర్ సౌత్ ఇండియా వైజాగ్కి. సో అండ్ ఐ థింక్ ఇట్స్ అ సింగిల్ ఫ్లోర్, ఇట్స్ హ్యూజ్, 20,000 square feet, 5 తక్కువ చెప్పాను, 25,000 square feet. It's huge and I can see so much collection for now that Christmas is coming, New Year is coming, Sankranti vastundi kabatti there is a lot of whole new collection and obviously it's a one-stop shop. So andaru ravochu and advance Christmas wishes to andariki, have New Year wishes and advance Sankranti wishes kuda. Thank you so much. You want to add some details? చాలా బిజీ స్కెడ్యూల్లో మాకు టైం ఇస్తుంది, చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వైజాగ్లో 3rd బ్రాంచ్ ఓపెన్ అనేది చాలా ఆనందంగా ఉంది. సో కాబోయే వచ్చే అన్ని ఫెస్టివ్స్కి, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, పొంగల్కి చాలా వెరైటీ లాంచ్ అయింది. అలాగే చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా అందరూ వచ్చి హ్యాపీగా షాపింగ్ చేయాలని కోరుతూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 38th స్టోర్ అండి ఇది. స్పెషల్ థ్యాంక్స్ టు కీర్తి సురేష్ గారు ఫర్ మేకింగ్ టైమ్ ఫర్ దిస్. సో యాజ్ యూ ఆల్ నో, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్పెషాలిటీ. మాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం, అందుకని 3వ బ్రాంచ్ పెట్టాం. వి లవ్ వైజాగ్ అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ టర్నింగ్ పాయింట్ ఫర్ అవర్ కంపెనీ యాజ్ వెల్. అట్ ద సేమ్ టైమ్ మోర్ దాన్ 80% ఆఫ్ ద ప్రోడక్ట్స్ మనకి ఇక్కడ బిలో 3,000 ఉంటాయండి. నాట్ జస్ట్ ఆఫర్స్, వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్స్ ఉంటాయి. గుడ్ క్వాలిటీ, గుడ్ ప్రైస్ రేంజ్, మొత్తం ఫ్యామిలీ కొనుక్కోవచ్చు. సో వీ హ్యావ్ క్రిస్మస్, న్యూ ఇయర్స్, పొంగల్ అండ్ చాలా వెడ్డింగ్స్ వస్తున్నాయి మనకి ఫిబ్రవరిలో. సో అందరూ రండి, యూ ప్లీజ్ కమ్ అండ్ షాప్ విత్ అస్, హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఇంత మంచి యాంపుల్ పార్కింగ్, ఇంత మంచి లొకేషన్, సింగిల్ ఫ్లోర్లో మీకు అన్నీ అయిపోతే యూ వోంట్ బి వేస్టింగ్ ఎనీ టైమ్. సో ప్లీజ్ కమ్ అండ్ బ్లెస్ అస్. థ్యాంక్ యూ. రియల్ ఎస్టేట్ సంస్థ సత్వాకు సీఎం చంద్రబాబు భారీ ఎత్తున రాయితీలు ఇవ్వడంపై వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. నగరంలోని వైసీపీ విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. 1,500 కోట్ల రూపాయల విలువైన భూమి కేవలం 45 కోట్లకే ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని గుడివాడ ప్రశ్నించారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని రియల్ ఎస్టేట్ సంస్థకు ఎందుకు రాయితీలు ఇవ్వడం అని నిలదీశారు. సత్వాకి భూములు కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి దాగి ఉందని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఐటీ కంపెనీల పేరు చెప్పి అనామక కంపెనీలకు స్థలాలు ప్రభుత్వం కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. పెట్టుబడుల పేరుతో విశాఖలో భూదోపిడీ జరుగుతోందని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఈ నెల 18న తమ పార్టీ అధినేత జగన్ రాష్ట్ర గవర్నర్ను కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన 1 కోటి సంతకాల ప్రతులను అందజేశారని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో 26 జిల్లా కేంద్రాల్లో కూడా గడిచినటువంటి 2 మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కోటి సంతకాల సేకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేసినటువంటి కార్యక్రమాన్ని ముగించుకుని ఆ సంతకాలు చేసినటువంటి ప్రతులన్నింటినీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రదర్శనలు నిర్వహించి
పార్టీ కేంద్ర కార్యాలయానికి రేపటికల్లా చేరేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. రేపు 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి చేసినటువంటి సంతకాలన్నీ కూడా, ప్రజలు చేసినటువంటి సంతకాల ప్రతులన్నింటినీ కూడా గవర్నర్ గారికి సమర్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఎంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఈ నిర్ణయం తప్పు అని చెప్పి ఎంతమంది నినదిస్తూ ఉన్నారు, పేదవాడికి వైద్యాన్ని అందించాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి తూట్లు పొడుస్తూ చేసినటువంటి కార్యక్రమాన్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం నీరుగార్చింది, ఎంత మేరకు వ్యతిరేకత ఉంది అనేటువంటి దానికి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు ఒక ఉదాహరణ. సింహాచలం గోశాల బీఆర్టీఎస్ రోడ్డు పనుల విస్తరణలో టీడీఆర్ల మంజూరులో అవకతవకలు జరిగాయని జనసేన నేత కార్పొరేటర్ పీతలమూర్తి ఆరోపించారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్టీఎస్ రోడ్డు పనుల విస్తరణలో స్థల యజమానులకు టీడీఆర్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. అధికారుల అవినీతి కారణంగా టీడీఆర్లను మంజూరు చేసి అధికారులు లబ్ధి పొందారని ఆరోపించారు. టీడీఆర్ మంజూరులో జరిగిన అవినీతిపై ఆనాటి మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి శ్రీ లక్ష్మి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని చెప్పారు. ఫలితంగా వాటిని నిలుపుదల చేశారని చెప్పారు. తాజాగా కొంతమంది కూటమి నేతలపై ఒత్తిడి తీసుకొచ్చి తిరిగి టీడీఆర్లను పొందేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి అసలైన లబ్ధిదారులకు మాత్రమే టీడీఆర్లు మంజూరు చేయాలని పీతలమూర్తి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఏమైనా అవకతవకలు జరిగితే న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో చాలా ఏళ్లుగా పాతుకుపోయిన అధికారుల వల్లనే అవినీతి తారాస్థాయిలో జరుగుతోందని ఆరోపించారు. ఏదైతే సింహాచలం గోశాల బీఆర్టీఎస్ రోడ్డు ఏదైతే ఉందో ఆ బీఆర్టీఎస్ రోడ్డు పనుల విస్తరణలో భాగంగా గత ప్రభుత్వం ఎవరైతే రోడ్డు విస్తరణలో లబ్ధిదారులు అంటే స్థల యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ స్థల యజమానులు వాళ్ళు టీడీఆర్లు ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి, స్ట్రక్చరల్ కాంపన్సేషన్ గానీ టీడీఆర్లు గానీ రెండూ ఇవ్వాలనేటువంటిది ఉద్దేశంతో సింహాచలం బీఆర్టీఎస్ రోడ్లో ఉన్నటువంటి ఆక్రమణదారులు వాళ్ళని లబ్ధిదారులుగా గుర్తింపు చేసి గత ప్రభుత్వం 210 టీడీఆర్లు అక్రమంగా భారీ ఎత్తున టీడీఆర్లు జారీ చేయడంలో అవకతవకలు జరిగినాయని చెప్పి జనసేన పార్టీ వాస్తవాలు వెలుగులో తీసుకొచ్చి అప్పుడున్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏండ్యూడి వై శ్రీలక్ష్మి గారు 22/3/2024 ఆ టీడీఆర్లని అబియన్స్ లో పెట్టడం, ఎందుకంటే దాని మీద అనేకమైనటువంటి ఆరోపణలు దాంట్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి భావించి పురాణ ప్రసిద్ధమైన సింహాచల పుణ్యక్షేత్రం భక్తి శ్రద్ధలతో పరవశించింది. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి సన్నిధిలో మంగళవారం ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ఆధ్యాత్మిక సౌరభంతో ప్రారంభమయ్యాయి. సింహగిరి అంతటా భక్తి వాతావరణం వెల్లివిరియగా ఆలయ ప్రాంగణం మంత్రోచ్చారణలతో ప్రతిధ్వనించింది. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్ సుజాత ఆదేశాల మేరకు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు, అర్చక స్వాములు, వేద పండితులు నాదస్వర వేద మంత్రాలతో మధ్యాహ్నం 1:01 శాస్త్రోక్తంగా నెలగంట ఉత్సవం నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో మ్రోగిన నెలగంట శబ్దం ధనుర్మాస ఆగమనానికి ఆధ్యాత్మిక ప్రకటనగా నిలిచి భక్తుల హృదయాలలో పరమానందాన్ని నింపింది. వేద మంత్రాల ఘోష నడుమ జరిగిన ఈ కార్యక్రమం భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ధనుర్మాసం అంతటా స్వామివారికి నిర్వహించబోయే ప్రత్యేక సేవలు, నిత్య పూజలు, ఉత్సవాలకు ఇది శుభారంభంగా భావించబడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ వేదికగా జరిగిన జిఎంఆర్ మాస్టర్స్ ట్రస్ట్ మధ్య ఏవియేషన్ ఎడ్యూసిటీ ఒప్పంద కార్యక్రమం. ₹1 కూడా తీసుకోకుండా 136.33 ఎకరాల భూమినిచ్చిన పూసపాటి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారా లోకేష్. భోగాపురం ఎయిర్పోర్ట్ లో వచ్చే నెల ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. దేశంలోనే అత్యంత అందమైన ఎయిర్పోర్ట్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ రూపొందుతుందని వెల్లడి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని పొట్టి శ్రీరాములకు నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో ఘనంగా ప్రారంభమైన
ధనుర్మాస ఉత్సవ వేడుకలు నాగేశ్వర వేద మంత్రాల నడుమ నెలగంట ఉత్సవం నిర్వహించిన పండితులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు, నమస్కారం.